హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ మండే రోజు వ్లాగ్ అనమాట. ఈ మండే రోజే మేము షిరిడీకి వెళ్తున్నామండి. న్యూ ఇయర్ షిరిడీలో జరుపుకుందాం అన్నట్టు 5 years తర్వాత షిరిడీకి వెళ్తున్నాం తెలుసా. ఇంకా ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుందన్నమాట. అందుకనే పిల్లలు ఆఫ్టర్నూనే వచ్చేసారు స్కూల్ నుంచి. ఇంకా మా ప్యాకింగ్ ఎలా జరిగింది, మేము ఆ రోజు డే అనేది ఎలా స్పెండ్ చేసాము, మా ట్రావెల్ ఎలా జరిగింది అనేవి అన్ని విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా? నిన్ను తీయట్లేదు. క్యాప్ కావాలంటే నువ్వు సుట్ కేసులో పెట్టినా మనకు అవి ఎక్కడ కుదిరితే సుట్ కేసులో తీయాలంటే అందుకని ఈ డ్రెస్ అసలు పెట్టుకోవాలో పెట్టుకోవాలని ఆలోచిస్తాను. పెట్టుకో, ఇంకా రేపు మార్నింగ్ వేసుకుంటాయి. స్నానం చేసి ఇదిగోండి లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా కొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి, అవి లాస్ట్ మూమెంట్లో సర్దాలి. ఇంకా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు, మా హస్బెండ్ కూడా వచ్చేసారు కాబట్టి లంచ్ అయితే చేస్తున్నామండి. ఇంకా లంచ్లోకి ఆ రోజు టమాటా వేసి బెండకాయ కర్రీ చేశాను. ఇంకా రైసే, ఇంకేం చేయలేదండి. పెరుగు ఉంటుంది, ఎట్లకో కొంచెం పచ్చడి ఉంటుంది కదా అన్నట్టు ఇంకా అందరం లంచ్ అయితే చేసేసామండి. ఇంకా లంచ్ చేసేసి ఇక్కడ వచ్చేసి ఇది సండే రోజు సంతలో తీసుకొచ్చిన అల్లం అండి. ఇది కొత్త అల్లం అయ్యేసరికి దాన్ని కొంచెం ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇక్కడ పల్లీలు కూడా తీసుకొచ్చారు, అవి కూడా గాలికి ఆరబెడుతున్నాను అనమాట. ఎట్లాగో మళ్ళీ ఉండట్లేదు కదా అన్నట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప ఏమో కోన్ పెట్టుకుందనమాట, అదే చూపిస్తుంది. ఇంకా నేనేమో ఆ రోజు నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకనే రైస్ కడిగి పక్కవ పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నట్టు ఇంకా రైస్ అయితే కడిగేస్తున్నాను. ఇదిగోండి రైస్ కూడా కడిగేసాను. యాక్చువల్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కిచిడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ కిచిడీనే ఇంకా నేను చిన్నదేమో పడుకుంది, ఇంకా పెద్దది నేను చెప్తా ఉంటే ఇంకా మా పెద్ద పాప ఏమో కిచిడీ చేస్తుందండి. ఈసారి కిచిడీ నేను చేస్తాను. ఫైనల్లీ ఒక ప్రూఫ్ దట్ ఐ కెన్ కుక్. నువ్వే ఇస్తూ ఉండాలి, నువ్వు కలిపినట్టే అవుతాట్లయితే వంట అంటాను. టమాటా వేసిన తర్వాత ఎప్పుడు కలపొద్దు, అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది కూడా వేస్తావు కదా, ఏం కదా. Yeah guys, that's whole block of paneer and let's see who is doing it. Our great master chef, greatest of the greatest, ఫ్యామిలీ మాస్టర్ చెఫ్. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఏమో పన్నీర్ చేస్తున్నారండి, పన్నీర్ ఫ్రై అనమాట. పన్నీరు, కొన్ని జీడిపప్పు, కొన్ని క్యాప్సికము, కొన్ని ఆనియన్స్ వేసి చాలా అంటే చాలా బాగా చేస్తారండి పన్నీర్ ఫ్రై మా హస్బెండ్. అందుకని ఇక తన పన్నీర్ ఫ్రై చేస్తున్నారు. నేనేమి ఇక్కడ వచ్చేసి సాల్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా రైస్లోకి సాల్ట్ సరిపోతే, వాటర్లోకి సాల్ట్ సరిపోతే ఇంకా రైస్ పెట్టేసి అన్నట్టు ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరం సాల్ట్ చూసేసాము. ఇంకొక పక్కనేమో మా హస్బెండ్ ఏమో పన్నీర్ చేసేసారు. చాలా చాలా టేస్టీగా ఉంది, మా పిల్లలకి ఇద్దరికి ఇష్టము. అందుకనే ఇంకా పన్నీర్ అలా చాలు ఫ్రై చేస్తారనమాట. బాగా గార్నిష్ చేస్తున్నావు, డిఫరెంట్ అయిపోతుంది టేస్ట్. కుకింగ్ టుగెదర్. ఏం కలర్ లేదు, ఒక ఆరెంజ్ కలర్ లేదనుకుంటా కదా కదానే.
పెట్టినా yeah. So most people think that I don't cook. I actually cook, guys. I actually cook. So why did I come to this dark room? To show some పడుకుంది. See how nice she's looking. ఇదిగోండి అయిపోయిందండి ఫుడ్ ప్రిపరేషన్స్. ఇక ప్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం చల్లగా అవ్వాలి కాబట్టి స్టార్ట్ చేశాను అనమాట. ఈమె లేచింది, నిద్ర లేచింది, మహిళా లోకం నిద్రలేచింది, పురుష ప్రపంచం. నార్మల్ రైతా ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం రెడీ కూడా అయిపోయాము. ఇంకా ఈవినింగ్ మాకు యాక్చువల్లీ ఏంటంటే 7:30కి అనమాట ట్రైన్. ఇంకా అందుకనే మేము యాక్చువల్గా మేము ఉన్న దగ్గర నుంచి స్టేషన్కి 1.5 hour జర్నీ అండి. అందుకనే ఇంకా 5:30కి అలా బయలుదేరిపోయాము. ఇంకా అందరం రెడీ అయిపోయి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. ఇంకా ఒక సూట్ కేసు, మా హస్బెండ్కి ఒక బ్యాగు, ఒక ఫుడ్కి ఒక బ్యాగు, నా హ్యాండ్ బ్యాగు, వాళ్ళ షూస్కి ఒక బ్యాగు, మొత్తం 5 లగేజ్లు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా బయలుదేరిపోయాము క్యాబ్ బుక్ చేసుకొని. ఈ పొద్దున్న నుంచి ఇక పనులు చేసేసరికి నీరసం వచ్చేసిందండి. ఆ క్యాబ్ ఎక్కిన వెంటనే నాకేమో నిద్ర వస్తుంది. మళ్ళీ అప్పుడు పడుకుంటే నైట్ ట్రైన్లో నిద్ర రాదు అన్నట్టు ఇంకేం పడుకోలేదు. ఇక బయలుదేరాము. కానీ ఈవినింగ్ టైం అయ్యేసరికి ఫుల్ ట్రాఫిక్ అండి. 1.5 hour అయింది, కాస్త 2 hours పట్టింది మేము స్టేషన్కి వెళ్ళేసరికి. ఇదిగోండి స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అప్పటికే ఎట్లాగో వింటర్ కాబట్టి ఇంకా చీకటి అవ్వడానికి కూడా అయిపోయింది. మేడ్చల్ స్టేషన్కి వచ్చామండి. మేడ్చల్లో ఎక్కాలన్నమాట ఈ ట్రైను. ఇంకా మేడ్చల్ నుంచి డైరెక్ట్ నాగర్సోల్కి అనమాట. 5 years తర్వాత షిరిడీకి వెళ్తున్నామండి. అసలు నాకైతే ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడేమో మా పిల్లలు టైం పాస్ చేస్తున్నారు. హే గైస్, సో మేము ఇప్పుడు వర్డ్ సర్చ్ పజిల్స్ అని మేము ఒక బుక్ తీసుకున్నాం. ఓకే, సో అవి మా మైండ్ లేదు మంచి అందుకే ఇద్దరికి లేదు. సో ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే కంప్లీట్గా 190 ఉంటాయి పజిల్స్. సో అవన్నీ చేసుకుంటాం. అట్లీస్ట్ ఒక 25 ఎక్కువ. ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది. ఎక్కేసాము కూడా, ఎక్కేసి డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా వీళ్ళేమో గేమ్ ఆడుతూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా నిద్ర రావట్లేదు వాళ్ళకి. కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసి ఇంకా నిద్రపోయామండి. ఇదిగో మార్నింగ్ అయిపోయింది. కరెక్ట్గా 8 o'clock అయితే మేము దిగేసామన్నమాట. అసలు క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ స్టేషన్ నుంచి మేము మళ్ళీ 2 hours జర్నీ చేయాలన్నమాట షిరిడీకి. ఇంకా ఇదిగోండి బయటికి వచ్చాము. ఇంకా బయటకు వచ్చి చూసారు కదా, న్యూ ఇయర్కి షిరిడీకి చాలామంది వస్తారండి. అసలు ఎంత జనాలో, ఆ ట్రైన్ నిండే జనాలే. ఇంకా బయట దిగిన తర్వాత కూడా ఫుల్ జనాలు అనమాట. ఇదిగోండి ఇదే స్టేషన్ అనమాట, నాగర్సోల్ స్టేషన్. ఇక్కడ నుంచి ఇంకా 2 hours కొంచెం మెల్లగానే తీసుకెళ్ళండి ఆ డ్రైవర్. ఎందుకంటే క్లైమేట్ చాలా స్నో పడుతుందనమాట. అందుకనే కొంచెం చూసుకుంటూ తీసుకొని వెళ్ళారు. దట్టు రోడ్డు కూడా అంత బాగాలేదు. మేము 5 years బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో రోడ్లు ఇప్పుడు కూడా అలానే ఉన్నాయండి. మేము ఇంకొక ఫ్యామిలీ ఇద్దరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. రిటర్న్లో కూడా వాళ్ళతోటే వచ్చేసామండి. ఇదిగోండి షిరిడీకి అయితే వచ్చేసాము. మేము భక్తి నివాస్లో ఉన్నామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళనైతే డ్రాప్ చేసి ఇంకా నెక్స్ట్ మేమైతే ఇదిగోండి ఇక్కడికి మేము ఉండేది ఇదే, అంటే ఇది వాళ్ళ సాయి ట్రస్ట్ వాళ్ళదే అనమాట. ఇది ఇంకా అక్కడే తీసేసుకున్నారు మా హస్బెండ్. ఏసీ రూమ్ తీసుకున్నారు. రూమ్ అది ఇదంతా బాగానే ఉందండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవి రూము కోసం ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఇక్కడ ఒక 1/2 hour to 45 minutes పట్టింది. అప్పుడు కానీ రూమ్ ఇచ్చారనమాట. ఇంకా అప్పటిదాకా బ్రష్లు లేవు, ఏం లేవు. అప్పటికి చాలా టైం అయిపోయింది. కానీ యాక్చువల్గా మాకు ఈవినింగ్ హారతికి అనమాట మేము బుక్ చేయించుకుంది. 31st రోజు ఈవినింగ్ హారతికి అనమాట. ఇదిగో రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక, అదేవిధంగా మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేశారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకేంటంటే మేమైతే మాకు బీ బ్లాక్లో వచ్చింది. ఇంకా ఆ బీ బ్లాక్కే పోతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ షిరిడీలో ఎలా స్పెండ్ చేసాము, ఏమేమి షాపింగ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.